ముంబై మేయర్ పీఠంపై కన్నేసిన ఏక్నాథ్ షిండే 227 సీట్లలో మెజార్టీ కావాల్సిన 114 సీట్లున్నాయి. ఇక 118 స్థానాలను కైవసం చేసుకుంది బీజేపీ శివసేన కూటమి. 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ. 29 సీట్లు గెలుచుకున్న షిండే సేన అయినప్పటికీ కూడా మేయర్ తమవాడే కావాలంటూ ఇప్పుడు షిండే సేన పట్టుబట్టినట్లు తెలుస్తూ ఉంది. ఇక మేయర్ పీఠం మీద షిండే సేన ఏక్నాథ్ షిండే కన్ను వేయటం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి అర్జున్ అడిగి తెలుసుకుందాం. అర్జున్, ఏక్నాథ్ షిండే ఇప్పుడు ముంబై మేయర్ పీఠం తనకే కావాలన్నట్లుగా కూడా పట్టుబట్టినట్లుగా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణు, ముంబై మేయర్ పీఠ ఎన్నికపై ప్రతిష్టంభన ముడిపడి ఉంది. ఇప్పటికే ఏదైతే ఈ నెల 31వ తేదీన జరగాల్సిన మేయర్ పీఠ ఎన్నిక ఏదైతే ఫిబ్రవరి రెండో వారానికి వాయిదా పడిందని ముంబై నుంచి మనకు సమాచారం ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ కార్పొరేటర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఏదైతే శివసేన యూబీటీ ఏదైతే ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే అన్నదమ్ములు ఇద్దరు ఏదైతే కార్పొరేటర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలు ముందడుగేశారు. ఇటు అధికారంలో ఉన్న బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాకపోవడం, మరోపక్క ఏదైతే ముంబై మేయర్ పీఠం అటు శివసేనక ఇటు బీజేపీకి అనే అంశం తెగలేదు. ఇప్పటికే షిండే ఏదైతే ఏక్నాథ్ షిండే ముంబై మేయర్ పీఠం మాకు ఇవ్వాల్సిందే అంటూ ఆయన పట్టుబట్టారు. దశాబ్దాల తరబడి అది శివసేన గెలిచింది. శివసేన నుంచి విడిపోయిన మేము బాల్ ఠాక్రే వారసులము, మాకే ఇవ్వాలంటూ ఏక్నాథ్ షిండే పట్టుబట్టడంతో బీజేపీకి ఏం చేయాలో పాలుపోక ఏకంగా మేయర్ ఎన్నిక వాయిదా వేసింది. ప్రస్తుతం మేయర్ ఎన్నికల మహిళకు కేటాయించారు. గత కొన్ని దశాబ్దాలుగా ముంబైకి మేయర్ గా మహిళలను ఎన్నుకుంటున్నారు. మరోసారి ఓసీ మహిళకు రావడంతో ఏక్నాథ్ షిండే కూడా అభ్యంతరం చెప్పారు. ఏదైతే రిజర్వేషన్ కానీ ఏదైతే చీటీలు వేయడం కానీ ఏదైతే వాటిలో కూడా బీసీకి రావాల్సిన మేయర్ పీఠం ఓసీకి కేటాయించడం ఏంటంటూ శివసేన షిండే వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ మొత్తం పరిణామాలన్నీ గమనించిన తర్వాత బీజేపీ ఇప్పటికిప్పుడు ఈ మేయర్ పీఠం తెగే పరిస్థితులు లేదంటూ ఫిబ్రవరి 2వ వారానికి వాయిదా వేయడం జరిగింది. రేణు, ఎస్ అర్జున్, అంటే 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ కూడా ఈ 29 సీట్లు షిండే సేన నుంచి వచ్చిన 29 సీట్లు అనేవి చాలా కీలకం ఇప్పుడు. సో ఈ నేపథ్యంలోనే బీజేపీకి ఏమి పాలుపోని పరిస్థితి ఏర్పడిందా? ఎస్ రేణు, 89 సీట్లతో ముంబై మేయర్ పీఠాన్ని సాధించాలని చూసిన బీజేపీకి శివసేన షిండే కూటమి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది. ఎందుకంటే ఆ 29 మంది కార్పొరేటర్లే కీలకం. ఎందుకంటే 116 మంది మేయర్ పీఠానికి 118 మంది మెజారిటీ మార్క్ అయితే మరో నలుగురు ఎక్కువ ఉన్నా కూడా మేయర్ పీఠ ప్రతిష్టంభన తొలగలేదు. ఎందుకంటే బృహత్ ముంబై మేయర్ పీఠం దక్కించుకుంటే ముంబై మొత్తం పాలనంతా చేతిలోకి వస్తుంది. దాదాపు బిఎంసి బృహత్ ముంబై కార్పొరేషన్ పరిధి 60,000 కోట్ల బడ్జెట్ తో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. కేవలం ఒక పట్టణ పరిధిలోనే 60,000 కోట్లతో బడ్జెట్ తో నిధుల అభివృద్ధి జరుగుతాయి. కాబట్టి ముంబై పైన పట్టు సాధించాలంటూ అటు శివసేన ఇటు బీజేపీ రెండు పార్టీలు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. అయితే ప్రస్తుతానికి షిండే తన వర్గానికి సంబంధించిన 29 మంది కార్పొరేటర్లను రీసార్ట్కి తరలించారు. మరోపక్క బీజేపీకి సంబంధించిన 29 కార్పొరేటర్లను వారు మరో రిసార్ట్కి తరలించారు. ఇక్కడ ప్రతిష్టాత్మకంగా జరగబోయే మేయర్ పీఠం ఈ నెల 31తో అటో ఇటో తేలుస్తుంది అనుకున్న పరిస్థితిలో ఏకంగా కార్పొరేటర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, మరోపక్క శివసేన ఉద్ధవ్ ఠాక్రే అటు రాజ్ ఠాక్రే ఏకంగా కార్పొరేటర్లని హైజాక్ చేస్తారనే భయంతో షిండే కూడా జాగ్రత్తగా అడుగులు పడుతున్నాయి. మరోపక్క తాము షిండే ఏదైతే ఏక్నాథ్ షిండే తాను మాట్లాడిన పరిస్థితిలో కూడా శివసేన వారసులను మేము శివసేన రెండుగా విడిపోయిన గత 3 దశాబ్దాలుగా శివసేన చేతిలో ముంబై మేయర్ పీఠం ఉంది. శివసేన బాల్ ఠాక్రే వారసులుగా మాకే అప్పచెప్పాలంటూ బీజేపీ పైన ఒత్తిడి చేస్తున్నారు. షిండే దాటికి తట్టుకోలేకనే తాత్కాలికంగా మేయర్ ఎన్నుకోకుండా వాయిదా వేయడం జరిగింది. అందుకే పట్టు వీడకుండా తమకు పీఠం కట్టబెట్టాలి, బీసీ మహిళకు ముంబై మేయర్ పీఠం అప్పగించాల్సిందంటూ షిండే అల్టిమేటం జారీ చేశారు. రాబోయే రోజుల్లో ఏక్నాథ్ షిండేని ఎలా బీజేపీ కంట్రోల్లోకి తెస్తుందా, ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్
ముంబై మేయర్ పీఠాన్ని ఎలా చాకచక్యంగా చేజిక్కుంటాడనేది కూడా రాబోయే రోజుల్లో చూడాలి రేణు. ఎస్ అర్జున్, అంటే ఈ మేయర్ పీఠం మీద ఉత్కంఠ వీడేది ఎప్పుడైనా కానీ ఎన్నికలు గెలిచిన తర్వాత ఎన్ని రోజుల్లోగా మేయర్ని ఏర్పాటు చేయాలి ఏంటి? రేణు, మేయర్ ఎన్నికలు ముగిసిన తర్వాత మేయర్ ఎన్నుకోవడానికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. ఇప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నెల 31వ తేదీ ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. ఏదైతే మెజారిటీ కార్పొరేటర్లు ఏదైతే మద్దతు ఇచ్చిన మహిళ ఓసీ మహిళ కేటాయించారు. మెజార్టీకి మద్దతు ఇచ్చిన కార్పొరేటర్లతో మేయర్ ఎన్నికవుతారు. అయితే ఇప్పుడు 31వ తేదీ జరగాల్సిన మేయర్ ఎన్నిక మరికొంతకాలం ఫిబ్రవరి మొదటి వారము 2వ వారం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం ఒక క్లారిటీ ఇవ్వలేదు. ఇటు బృహత్ ముంబై డిఎంసీ అధికారులు కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఏదైతే దాదాపు ఎన్నికలు ముగిసిన 10 నుంచి 15 రోజుల్లోనే కొత్త మేయర్ ఎన్నుకుంటారు. ఇప్పటికిప్పుడు ఈ ఏదైతే ప్రతిష్టంభన అటు శివసేన షిండే నుంచి ఇటు బీజేపీ నుంచి మేయర్ పీఠం ప్రతిష్టానం ఏర్పడవచ్చు. దాదాపు మరో 15 రోజులు వాయిదా పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఫిబ్రవరి 2వ వారంలో ముంబై మేయర్ ఎన్నిక జరుగుతుందంటూ సూచాయిగా లీక్లు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ బీజేపీ షిండే వీరిద్దరూ ఏకమవుతారా లేక రాజ్ ఠాక్రే ఉద్ధవ్ ఠాక్రే 65 మంది కార్పొరేటర్లకు వాళ్లకు మద్దతున్నారు. అటు కాంగ్రెస్ ఇతర పక్షాలను కలుపుకుంటే దాదాపు 108 స్థానాలు ప్రతిపక్షాలు ఉన్నాయి. కేవలం ప్రతిపక్షం కూడా 8 స్థానాల దూరంలోనే ఉంది. హోరాహోరీగా ముంబై మేయర్ పీఠం ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మరో 8 మంది కార్పొరేటర్లు అటు కాంగ్రెస్ నుంచి కానీ ఇటు స్వతంత్రులు కానీ మరోపక్క బీజేపీ నుంచి కానీ 8 మంది కార్పొరేటర్లు చేజారితే ముంబై మేయర్ పీఠం మళ్ళీ రాజ్ ఠాక్రే ఉద్ధవ్ ఠాక్రే వశం అవుతుందంటూ మరోపక్క ముంబై నుంచి సమాచారం వినిపిస్తుంది. రేణు, రైట్, స్టే విత్ us అర్జున్. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. 29 సీట్లు గెలుచుకుంది షిండే సేన. కానీ షిండే సేన ఇప్పుడు మేయర్ పీఠం తమకే కావాలని అనటంతో కూడా ఇప్పుడైతే మేయర్ పీఠంపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతూ ఉంది. ఈరోజు మేయర్ ఎంపిక విషయంలో కానీ మేయర్ ఎన్నికల విషయంలో ఈరోజు వాయిదా పట్టడం జరిగింది. మరలా కూడా ఫిబ్రవరి మొదటి వారంలో కానీ 2వ వారంలో కానీ ఈ ఉత్కంఠ మీద మొత్తం కూడా మేయర్ ఎన్నికలు జరిగి మేయర్ ఎన్నిక జరగనుందని తెలుస్తూ ఉంది. మరి చూడాలి దీంట్లో మరి షిండే సేన అనుకున్నది సాధిస్తుందా లేదా ఏం జరుగుతుంది అనేది.